హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అయినా ఇప్పటి వరకు 2025లో జరిగిన అన్ని సమావేశాలు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని సమావేశాలు సమిట్ కోసం తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వరల్డ్ గవర్నమెంట్ సమిట్ WGS 2025 ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశంను ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ సి, దుబాయ్. దీని యొక్క థీమ్ ఏంటంటే సేఫింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్, భవిష్యత్ ప్రభుత్వాలని రూపొందించడం. భారత్ తరపున పాల్గొన్నది ఎవరు అంటే పర్యావరణ మంత్రి అయిన భూపేంద్ర యాదవ్. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల స్థితిగతులపై ఐక్యరాజ్య సమితి కమిషన్, యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ హ్యూమెన్ 69వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూయార్క్లో జరిగింది. దీనిలో భారతదేశం తరపున పాల్గొన్నది మహిళా శిశు అభివృద్ధి మంత్రి అయిన అన్నపూర్ణాదేవి. 2025 యొక్క థీమ్ ఏంటంటే లింగ సమానత్వం మరియు మహిళలకు సమాన హక్కులు. నెక్స్ట్, 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశాన్ని 2025 అక్టోబర్ 5 నుంచి 12 వరకు ఏ నగరం నిర్వహించింది? ఆన్సర్ సి, బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్లో నిర్వహించింది. 2025 యొక్క థీమ్ ఏంటంటే కామన్వెల్త్ ఏ గ్లోబల్ పార్ట్నర్. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి పట్టణ స్థానిక సంస్థల చైర్పర్సన్ల జాతీయ సమావేశాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీను ఏ నగరంలో నిర్వహించింది? ఆన్సర్ ఏ, గురుగ్రామ్, హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో. నెక్స్ట్, 11th వరల్డ్ గ్రీన్ ఎకానమీ సమిట్, ప్రపంచ గ్రీన్ ఎకానమీ సమిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, దుబాయ్లో జరిగింది. నెక్స్ట్, 16వ సాయుధ దళాల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, కోల్కతా. దీని యొక్క థీమ్ ఏంటంటే ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద ఫ్యూచర్. నెక్స్ట్, నాటో 2025 శిఖరాగ్ర సమావేశంను ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఏ, నెదర్లాండ్లోని దిహేగ్ నగరంలో జరిగింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో అనేది ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక కూటమి. ఇది ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1949లో. మొత్తం సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే 32 సభ్య దేశాలు ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్లో 31వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది అని అడగవచ్చు, లేదా 32వ దేశంగా చేరిన దేశం ఏది అంటే స్వీడన్, 31వ దేశంగా చేరిన దేశం ఫిన్లాండ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే బ్రస్సెల్స్, బెల్జియంలోని బ్రస్సెల్స్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ స్పిరిచువల్ టూరిజం కన్క్లేవ్స్ 2025 ఏ నగరం నిర్వహించింది? ఆన్సర్ సి, ఉజ్జయిని. నెక్స్ట్, యూత్ స్పిరిచువల్ సమిట్ 2025 యువ ఆధ్యాత్మిక శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ డి, వారణాసి. అభివృద్ధి కోసం మాదక ద్రవ్య రహిత యువత, నశాముక్తి యువ ఫర్ వీక్షిత్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి పట్టణ స్థానిక సంస్థల చైర్పర్సన్ల జాతీయ సమావేశాన్ని ఏ నగరంలో నిర్వహించింది? నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీ సమిత్ను గురుగ్రామ్ హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో నిర్వహించింది. నెక్స్ట్, సెమికాన్ ఇండియా 2025ను ప్రధాన మంత్రి మోదీ ఎక్కడి నుండి ప్రారంభించారు? ఆన్సర్ ఏ, న్యూఢిల్లీ. 2025 యొక్క థీమ్ బిల్డింగ్ ద నెక్స్ట్ సెమీ కండక్టర్ పవర్ హౌస్. నెక్స్ట్, 2025 SCO సమిట్ శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఏ, చైనా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2025ను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అధ్యక్షత వహించాడు. దీంట్లో 17వ భాగస్వామ్య దేశంగా లావోస్ అవతరించింది. అలాగే మొత్తం సభ్య దేశాలు ఎన్ని అంటే 10 సభ్య దేశాలు. 1 చైనా, 2 భారతదేశం, 3 కజకిస్తాన్, 4 కిర్గిస్తాన్, 5 పాకిస్తాన్, 6 రష్యా, 7 తజికిస్తాన్, 8 ఉజ్బెకిస్తాన్, 9 ఇరాన్, అలాగే 10 బెలారస్. 10వ దేశంగా ఏది చేరింది అంటే బెలారస్. అలాగే SCO సమితి ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1996వ సంవత్సరంలో టియాన్జిన్లో జరిగింది.
చైనా అధ్యక్షతన జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశాలు 2001, 2006, 2012, 2018 మరియు 2025 ప్రస్తుతం జరిగిన ఎస్సీఓ సమావేశం అనేది 5వసారి జరిగింది. చైనా అధ్యక్షతన ఎస్సీఓ సమావేశాలు ఎన్నిసార్లు నిర్వహించింది అంటే 5 సార్లు నిర్వహించింది. ఈ సమావేశం ఎన్నవది అంటే 5వది. 2025లో జరిగిన ఎస్సీఓ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే చైనా అధ్యక్షుడు జిన్పింగ్. ఎస్సీఓ ఫుల్ ఫామ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ప్రస్తుత ఎస్సీఓలో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి. 10వ దేశంగా 2024లో బెలారస్ అనేది సభ్యత్వం పొందింది. భారతదేశం సభ్యత్వం పొందింది ఎప్పుడు అంటే 2017 జూన్ 9న ఎస్సీఓలో భారత్ అనేది సభ్యత్వం పొందింది. ఎస్సీఓ అనేది 2001 జూన్ 15న స్థాపించబడింది. స్థాపించేటప్పుడు 5 దేశాలు ఉండేవి. అవి ఏంటంటే కజకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్. 2025 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని టియాన్జిన్లో జరిగింది. బెలారస్, చైనా, భారతదేశం, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్. పూర్వపు పేరు ఏదంటే షాంఘై 5 ఆర్గనైజేషన్. దీనిని 1996లో స్థాపించారు. ఎస్సీఓగా 2001న స్థాపించబడింది. నెక్స్ట్ వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమిట్ 2000. నెక్స్ట్ 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమిట్. కోస్ట్ గార్డ్ సమిట్ 2027ను భారతదేశం ఏ నగరంలో నిర్వహించనుంది? ఆన్సర్ డి చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF 55వ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? 55వ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం దావోస్లో జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటంటే కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్. నెక్స్ట్ వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమిట్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ అబుదాబి. ఈ శిఖరాగ్ర సమావేశం ప్రపంచ నాయకులు, ఆవిష్కర్తలు మరియు పెట్టుబడిదారులు క్లీన్ ఎనర్జీ, నీరు, పర్యావరణ వ్యర్థాలు, స్మార్ట్ సిటీలలో పురోగతిని చర్చించడానికి మరియు ప్రదర్శించడానికి ఇది ఒక వేదిక. బ్రిక్స్ సమిట్ 2025 17వ సమావేశం ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఏ బ్రెజిల్. 2025 యొక్క బ్రిక్స్ సమావేశం యొక్క థీమ్ ఏంటంటే స్ట్రెంథింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ అండ్ ప్రామోటింగ్ ఏ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్లోబల్ గవర్నెన్స్. బ్రిక్స్ సమావేశానికి ఆతిథ్యమిచ్చే నగరం ఏది అంటే బ్రెజిల్లోని రియో డి జెనీరో. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినది బ్రెజిల్ అధ్యక్షుడు అయిన లూయిస్ ఇనాసియో లులా డా సిల్వా. ఇండియా నుంచి పాల్గొన్నది నరేంద్ర మోడీ. దీని యొక్క బ్రిక్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే చైనాలో షాంఘైలో ఉంది. అలాగే 2026వ సమావేశం ఏ దేశం నిర్వహిస్తుంది అంటే భారతదేశం నిర్వహిస్తుంది. 11వ బ్రిక్స్ కార్మిక మరియు ఉపాధి మంత్రుల 2025 ఈ సమావేశం ఎక్కడ జరిగింది అంటే బ్రెసిలియాలో జరిగింది. దీని యొక్క థీమ్ స్ట్రెంథింగ్ ది కోఆపరేషన్ ఆఫ్ గ్లోబల్ సౌత్ ఫర్ ద మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. నెక్స్ట్ 6వ బిమ్స్టిక్ శిఖరాగ్ర సమావేశం 2025న ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ సి థాయిలాండ్. థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగింది. బిమ్స్టిక్ అనేది బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయిలాండ్ ఈ 7 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. దీని యొక్క ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్లో ఢాకాలో ఉంది. 2025 యొక్క థీమ్ ఏంటంటే ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్. సంపన్నమైనది, స్థితిస్థాపకమైనది మరియు బహిరంగమైనది. భారతదేశం అనేది ఈ సమావేశంలో బోధి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఎగ్జామ్ పాయింట్లో భారతదేశం అనేది బిమ్స్టిక్ సమావేశంలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే బోధి అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. బిమ్స్టెక్ యొక్క మొత్తం సభ్య దేశాలు ఎన్ని అంటే 7. బంగాళాఖాతం చుట్టూ ఉన్న దక్షిణాసియా మరియు ఆగ్నేసియా మరియు ఆసియా దేశాల కూటమి ఈ బిమ్స్టిక్ సభ్య దేశాలు. బిమ్స్టిక్ యొక్క యూత్ సమావేశం ఎక్కడ జరిగింది అంటే గుజరాత్లో గాంధీనగర్లో జరిగింది. నెక్స్ట్ 51వ G7 సమావేశం 2025ను ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ బి కెనడా. 2026లో ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే ఫ్రాన్స్ దేశం. జపాన్, USA, ఇటలీ, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ అలాగే ఫ్రాన్స్.
G7 2025 సమావేశానికి అధ్యక్షత వహించింది మార్క్ కార్నీ. భారతదేశం నుండి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ హాజరయ్యారు. నెక్స్ట్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, న్యూఢిల్లీలో జరిగింది. ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు ఢిల్లీలో జరిగింది. 2025 యొక్క థీమ్ ఏంటంటే స్థిరమైన అభివృద్ధి మరియు వాతావరణ పరిష్కారాలను వేగవంతం చేయడానికి భాగస్వామ్యం. పార్ట్నర్షిప్ ఫర్ ఎక్సలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్స్. 2070 నాటికి కార్బన్ ఉద్గారాలను లేకుండా చేయడం అనేది ఇండియా యొక్క లక్ష్యం. నెక్స్ట్ నాటో 2025ను ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఏ, నెదర్లాండ్. నెదర్లాండ్లోని దిహేగ్లో నాటో 2025 సమావేశం జరిగింది. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే బెల్జియంలో బ్రస్సెల్స్లో ఉంది. అలాగే నాటోను స్థాపించిన సంవత్సరం 1949 ఏప్రిల్ 4. దీంట్లో మొత్తం సభ్య దేశాలు ఎన్ని అంటే 32 సభ్య దేశాలు. 2023లో ఫిన్లాండ్ అనేది 31వ సభ్య దేశంగా చేరింది. 2024లో స్వీడన్ దేశం అనేది 32వ సభ్య దేశంగా చేరింది. ఎగ్జామ్ పాయింట్లో ప్రస్తుత సంవత్సరం అంటే 2025 కంటే ముందు సంవత్సరం 2024, అలాగే తర్వాత సంవత్సరం 2026 అనేది చాలా ఇంపార్టెంట్. నాటో అనేది ప్రపంచంలో ఏకైక మిలిటరీ కూటమి. రెండవ ప్రపంచ యుద్ధానంతరం కమ్యూనిస్ట్ భావజాలం గల రాజ్యాల నుండి రక్షణ కొరకు ఉత్తర అట్లాంటిక్ సముద్ర తీరం వెంబడి గల దేశాలు ఈ కూటమిని ఏర్పాటు చేశాయి. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 4వ సమావేశం ఎక్కడ జరగనుంది అంటే న్యూఢిల్లీలో జరగనుంది. 2025లో సెప్టెంబర్ 25 నుండి 28 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. భారత ప్రభుత్వంలోని ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ దీనిని నిర్వహిస్తుంది. దీని యొక్క థీమ్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పెరిటీ. నెక్స్ట్ యుఎన్ఎఫ్ఎఫ్ యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ 20వ సమావేశం ఎక్కడ జరిగింది అంటే న్యూయార్క్లో జరిగింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మే 2025న జరిగింది. ఐక్యరాజ్య సమితి అడవులపై అన్ని రకాల అడవుల నిర్వహణ, పరిరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ సమావేశంలో భారత్ కూడా పాల్గొంది. నెక్స్ట్ ఐబిసిఏ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ, న్యూఢిల్లీ. భారతదేశంలో న్యూఢిల్లీలో జరిగింది. ప్రపంచంలో 7 ప్రధాన పిల్లి జాతులు అయిన పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుతపులి, ప్యూమా, జాగ్వర్ మరియు చిరుతపులిని సంరక్షించడానికి మరియు రక్షించడానికి భారతదేశం అనేది ఐబిసిఏను ప్రారంభించింది. దీనిని నరేంద్ర మోడీ 2023 ఏప్రిల్ 9న ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో 95 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించింది పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి అయిన భూపేంద్ర యాదవ్. నెక్స్ట్ యూత్ స్పిరిచువల్ సమిట్ 2025 ఎక్కడ జరిగింది? యూత్ స్పిరిచువల్ సమిట్ అనేది 2025 వారణాసిలో జరిగింది. దీని యొక్క థీమ్ నశా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్. 2047 నాటికి మాదక ద్రవ్యాల రహిత భారతదేశాన్ని నిర్మించాలని లక్ష్యంగా ఈ సమితి యొక్క ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ జిటిఎస్ గ్లోబల్ టెక్నాలజీ సమిట్ 2025 సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఏ, ఇండియా. 9వ సమావేశ గ్లోబల్ టెక్నాలజీ సమావేశం అనేది 2025లో భారతదేశంలో న్యూఢిల్లీలో జరిగింది. దీని యొక్క థీమ్ సంభావన, పాసిబిలిటీస్. దీనిని విదేశాంగ మంత్రిత్వ శాఖ అనేది నిర్వహించింది. నెక్స్ట్ నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ ఏ, నరేంద్ర మోడీ. దీని యొక్క 2025 యొక్క థీమ్ ఏంటంటే వీక్షిత్ రాజ్య ఫర్ వీక్షిత్ భారత్ @ 2047. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీని యొక్క స్థాపన 2015 జనవరి 1న స్థాపించారు. అలాగే దీనికి చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నెక్స్ట్ ఏఐ యాక్షన్ సమిట్ 2025 ఏ దేశం నిర్వహించింది? ఏఐ యాక్షన్ సమిట్ 2025 అనేది ఫ్రాన్స్ దేశం నిర్వహించింది. ఫ్రాన్స్లో పారిస్లో జరిగింది.
దీనికి ఫ్రాన్స్ అధ్యక్షుడు అయిన ఇమాన్యుయేల్ మాక్రాన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. 2026లో భారతదేశం ఏఐ యాక్షన్ సమిట్ను నిర్వహించబోతోంది. అలాగే మొట్టమొదటి కృత్రిమ మేధస్సుపై మొట్టమొదటి ప్రపంచ శిఖరాగ్ర సమావేశం యునైటెడ్ కింగ్డమ్లోని బ్లెచ్లీ పార్క్లో 2023 నవంబర్ 1వ తేదీలో జరిగింది. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షణ మొదటి సమావేశం ఏ దేశం నిర్వహించింది? ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షణ మొదటి సమావేశం అనేది ఇండియా, భారతదేశం నిర్వహించింది. నెక్స్ట్ రైజినా డైలాగ్ 2025 10వ సమావేశం ఎక్కడ జరిగింది? రైజినా డైలాగ్ 2025 10వ సమావేశం అనేది న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశం అనేది భౌగోళిక రాజకీయాలు మరియు భౌగోళిక ఆర్థిక శాస్త్రంపై భారతదేశం యొక్క ప్రధాన సమావేశం. ఇది అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న అత్యంత సవాలులో కూడిన సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. రైసినా డైలాగ్ 2025 అనేది మార్చి 15 నుండి 19 వరకు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీని యొక్క 2025 థీమ్ ఏంటంటే కాలచక్ర, ప్రజలు, శాంతి మరియు గ్రహం. నెక్స్ట్ బయో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ కాలిఫోర్నియా. నెక్స్ట్ 55వ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ దావోస్, స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగింది. దీని యొక్క 2025 థీమ్ ఏంటంటే కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్, తెలివైన యుగానికి సహకారం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది 1971 జనవరి 24న క్లాస్ కాబ్ స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో కొలోనీలో ఉంది. నెక్స్ట్ యుఎన్ కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ 68వ సమావేశానికి ఏ దేశం అధ్యక్షత వహించింది? ఆన్సర్ ఏ ఇండియా. భారతదేశ శాశ్వత ప్రతినిధి ఎవరు అంటే పర్వతనేని హరీష్. నెక్స్ట్ G20 2025 సమావేశం ఏ దేశం నిర్వహించబోతోంది? ఆన్సర్ బి దక్షిణాఫ్రికా. సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో నవంబర్ 22 నుంచి నవంబర్ 23 తేదీల్లో జరగబోతోంది. 2026వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆతిథ్యం ఇస్తుంది. అలాగే 2024లో ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అంటే బ్రెజిల్ దేశం. 2023లో భారతదేశం అనేది ఈ సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుతం భారత్తో కలిపి 20 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కలిపి పరస్పర సహకారం కోసం ఈ కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమిని స్థాపించిన సంవత్సరం 1999. నెక్స్ట్ క్వశ్చన్ COP29 అంతర్జాతీయ వాతావరణ సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? ఆప్షన్ ఏ అజర్బైజాన్. కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు అజర్బైజాన్లో జరిగింది. అలాగే మొదటి UN మార్పు సమావేశం అనేది 1995లో బెర్లిన్లో జరిగింది. ఈ సమావేశంలో ఐక్యరాజ్య సమితి అనేది మీథేన్ తగ్గింపుపై ప్రకటన చేసింది. ఇందులో భారతదేశం అనేది సంతకం చేయలేదు. నెక్స్ట్ ICA అంతర్జాతీయ సహకార కూటమి ప్రపంచ సమావేశాన్ని తొలిసారిగా నిర్వహించిన దేశం? ఆన్సర్ సి ఇండియా. నెక్స్ట్ మొట్టమొదటి ఆసియా బౌద్ధ సదస్సును ఆసియన్ బుద్ధిస్ట్ సమిట్ నిర్వహించిన దేశం? ఆన్సర్ ఏ ఇండియా. నెక్స్ట్ ఆసియన్ క్లీన్ ఎనర్జీ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి సింగపూర్లో జరిగింది. నెక్స్ట్ 149వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ IPU అసెంబ్లీలో ఓం బిర్లా ఎక్కడ ప్రసంగించాడు? జెనీవా అసెంబ్లీలో ఓం బిర్లా ప్రసంగించారు. నెక్స్ట్ ఆసియన్ సమిట్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ లావోస్లో జరిగింది. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ అనేవి 1967వ సంవత్సరంలో దీన్ని స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలో జకార్తాలో ఉంది. ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 10. బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, సింగపూర్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ మరియు వియత్నాం. ప్రారంభంలో 5 సభ్య దేశాలు మాత్రమే ఉండేవి. ఈ కూటమిలో చివరి సభ్య దేశం ఏదంటే కాంబోడియా. ఈ కూటమిలో భారతదేశం ఏ సంవత్సరంలో భాగస్వామ్యం అయిందంటే 1992లో. అలాగే
సభ్యురాలుగా చేరింది 2005వ సంవత్సరంలో. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి ఎడారీకరణను ఎదుర్కోవడానికి 16వ సమావేశం ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ డి సౌదీ అరేబియా. దీని యొక్క 2025 యొక్క థీమ్ ఏంటంటే అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్, మన భూమి మన భవిష్యత్తు. నెక్స్ట్ అంతర్జాతీయ కార్మిక సమావేశం 2024లో ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ సి స్విట్జర్లాండ్. అంతర్జాతీయ కార్మిక కూటమిని ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే 1919లో. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే జెనీవాలో ఉంది.